కనపడుతుందండి. ఆ వాల్యూ కనపడుతుంది. ఆ టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ మిస్యూజ్ కాదండి. వండర్ఫుల్ లొకేషన్స్, తర్వాత అన్ని యాంగిల్లో కూడా మంచి సినిమా చూసాం. రంగస్థలంలో ఆ రోజు ఎంత అద్భుతమైన నటన చూసామో ఈరోజు మరలా రామ్ చరణ్లో గేమ్ చరణ్లో అంత అద్భుతమైన నటన చూసి వెళ్తున్నాం. అంటే ఫ్యాన్స్కి పబ్లిక్ రెండు కలిపి, అంటే ఒక సమాజంలో సమస్యలు ఏదైతే ఉంటే ఆ సమస్యలను ఎత్తి చూపి ఆ సమస్యల పరిష్కారం దిశగా ఏ విధంగా వెళ్ళాలనేది రామ్ చరణ్ ఒదిగిపోయాడు. అన్ని క్యారెక్టర్లు 4 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు 4 వేరే ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక స్టూడెంట్గా, తర్వాత ఒక అప్పన్నగా, ఒక రైతుగా అభ్యుదయ పార్టీ పెట్టి పేద ప్రజలకు చేయాలన్న తలంపు ఏదైతే ఉందో అద్భుతం అనమాట. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. తర్వాత సూర్య నెక్స్ట్ లెవెల్ విలన్కి ఆయన డైరెక్టర్ నుంచి ఇక పూర్తిగా క్యారెక్టర్ల మీద దృష్టి పెట్టినట్టున్నాడు. అద్భుతంగా సూర్య నటించాడు అనమాట. చాలా బాగుంది. సాంగ్స్ మూడు సాంగ్స్ అండి అద్భుతంగా. అంటే బయట చాలా మంది నెగిటివ్ సాంగ్స్ అంతా ఏమైనా లోపల చూస్తే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో. 80 కోట్లు కాదు, 19 కోట్లు, మొత్తం 92 కోట్లు పాటలకైతే ఒక సాంగ్ అయితే 19 కోట్లు పెట్టి తీశారు. టెక్నికల్ వాల్యూస్ కరెక్ట్గా కనపడుతుంది. చాలా గుడ్ మూవీ. సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతికి చూడాల్సిన మూవీ అండి. గేమ్ చేంజర్. సంక్రాంతి ఫెస్టివల్ రామ్ చరణ్ ఇస్ వన్ మ్యాన్ షో మూవీ. ఓకేనా అన్న, మూవీ అయితే సూపర్ అన్న, ఇచ్చి పడేసి గేమ్ చేంజర్ అన్న. ఇది మామూలుగా తొడలు కొట్టి మీసాలు లిపేసి సినిమా కాదన్న, ఇది ఒక మెసేజ్ సినిమా అన్న, ఒక భారతదేశం గర్వించదగ్గ సినిమా అన్న. ఇంకోటి ఫస్ట్ హాఫ్ దీని డైరెక్టర్ వచ్చి శ్రీ శంకర్ గారు అన్న, యువ హీరో రామ్ చరణ్ గారు సూపర్ నటించారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసినా. మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారన్న. ఈ మూవీ క్యాజువల్గా వచ్చే సినిమా కాదని, ఇది శంకర్ గారి డైరెక్టర్లో మూవీ వస్తుంటే చాలా అద్భుతంగా తీశారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఈ మూవీ ఎన్ని సార్లైనా చూడొచ్చు. ఈ మూవీ ప్రతి ఒక్కరు యూత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు అన్న. శంకర్ గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే ఇండియాలో ఒక గొప్పగా ఏదైనా ఉందంటే అది కేవలం శంకర్ గారైనా. ఆయన ఓన్ ఐడియాతో ఒక మూవీ తీస్తారైనా, ఆయన కాపీ డైరెక్టర్ కాదన్న. ఇప్పుడు మేడం సాంగ్స్ తీసేసి సాంగ్స్ అయితే యూత్కు బాగా ఎంజాయ్మెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము సాంగ్స్ కాకుండా ఇది గేమ్ చేంజర్ మూవీలో ఒక మెసేజ్, ఒక యూత్ కానీ ఒక దేశానికి కానీ శంకర్ గారు అంటే ఒక మెసేజ్ మేడం. ఆయన ఓన్ థాట్ ఓన్ కథలతో మనం ముందుకు వస్తారు మేడం. అది మనకు తెలియదు, అది సినిమా మేడం. సినిమా అనేది మనం ఊహ, అది రియాలిటీగా ఉంటుంది, రియల్గా ఉంటుంది, మన సంబంధం లేదు. అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఒకరికి అలా ఉంటుంది, ఒకరికి ఇలా ఉంటుంది, సంబంధం లేని విషయం. బట్ నేను మూవీ పరంగా మాట్లాడుతున్నాను. మూవీ పరంగా అయితే గేమ్ చేంజర్ మటుకు ఇచ్చి పడేసింది మేడం. కలెక్షన్కి వెళ్ళి అవి పక్కన పెట్టేసి, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ కాబట్టి ఆయన కాపీ డైరెక్టర్ కాదు మేడం. ఎప్పుడైతే ఇప్పుడున్న ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు కాపీ తీస్తారు, కాపీ తీసి మేము గొప్ప డైరెక్టర్ చెప్తున్నాం. అలా కాదు. టెక్నికల్ లేని కాలంలో శంకర్ గారు చాలా గొప్ప సినిమాలు తీశారు. జెంటిల్మెన్ నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్, ఇంకా నెక్స్ట్ భారతీ 3 రావచ్చు, ఇంకా ఎన్ని సినిమాలు రావచ్చు. శంకర్ లాంటి డైరెక్టర్ ఈ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం. పుట్టిన వాడినే పుట్టాలి అంతే. యాక్షన్ సీక్వెన్స్ శంకర్ గారికి పుట్టింది పేరు. యాక్షన్ సీక్వెన్స్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి. యాక్షన్ సీక్వెన్స్ కానీ పాటలు కానీ ఆయన తీసినట్టు ఈ ఇండియాలో సాంగ్స్ కానీ వేరే వాళ్ళు అద్భుతంగా తీయలేరు. రామ్ చరణ్ గారు త్రిపుల సినిమా నాకు తెలియదు మేడం. గేమ్ చేంజర్ సినిమాలు అయితే రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఆయనలోని నట విశ్వరూప శంకర్ గారు బయట తీశారు. ఇంకోటి శంకర్ గారు మూవీలో హీరోలు ఎలా ఉంటారే, మనకు ఒక ఎంఆర్ఎఫ్ టైర్ ఎంత నాణ్యతగా ఉంటుందో అలా ఎడ్జెస్సురా ఆయన నట రాక్షసుడు మేడం. ఆయన గురించి చెప్పేకి పెద్దగా ఏం లేదు. మామూలుగా ఇచ్చి పడేసును, ఆయన స్టైల్ ఆయన ఇచ్చి పడేసును. ఆ మూవీలో నచ్చిన ప్రతి ఒక్కరు హీరోయిన్ కానీ హీరో కానీ విలన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి ఇచ్చిన స్థానం వాళ్ళు పర్ఫెక్ట్గా తీశారు మేడం. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసి మేడం. ఓకే సూపర్. రేటింగ్ ఉండదు భయ. మూవీ అయితే ఇచ్చి పడేసి 100% మేడం. స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అనిపిస్తుంది. విన్నర్ అంటే మేబీ నాకు అంతా తెలీదు అండి. నాకు అంత ఐడియా లేదు. కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. లైక్ ఏమో ఆ సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ ఎంత? 3. సారీ కనిపించిందండి.
ఉంది కొన్ని సీన్స్ అయితే అసలు హిచ్చలేదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. 5కి 5 ఇస్తానండి.